నెక్స్ట్ మిగతా వార్తల్లో రెరా అధికారి ప్రైవేటు దందా, ఫిర్యాదులు రిజిస్టర్ కాకుండానే వసూళ్ల పంచాయతీలు, బిల్డర్లతో కలిసి బాధితులకు అన్యాయం చేసిండట. బిల్డర్లను హోటళ్లు ఇండ్లకు పిలిపించి సెటిల్మెంట్లు చేసిండట. విచారణకు సింగిల్ బెంచ్ పెట్టాలని డిమాండ్లు. ఈ రెరా అనేది మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీ హోల్డ్లో ఉంటుంది. వీడు కనీసం ఈ రెరా అనేది ఆ ఫీల్డ్కి కూడా వెళ్ళదు, ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్స్ ఇచ్చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ రెరాలోని ఒక అధికారి ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను మోసం చేసిన కంపెనీలకే వంత పాడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల ఫిర్యాదులపై దర్యాప్తు చేయాల్సిన అధికారి సంబంధిత బిల్డర్లను పిలిపించి ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రెరాలతో కొనుగోలుదారులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయిందని, మోసాలకు పాల్పడుతున్న సంస్థలకే ఇవి ఉపయోగపడుతున్నాయని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయినా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. రాష్ట్రంలో రెరా పరిధిలో ప్రస్తుతం 10,551 ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ చేసుకున్నవి ఉన్నాయి. 4,853 మంది రిజిస్టర్ ఏజెంట్లు ఉన్నారు. రియల్ ఎస్టేట్ మోసాలపై వచ్చిన ఫిర్యాదులు 2,674 ఉన్నాయి. రెరాలోని ఒక వ్యక్తి గతంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఒక శాఖలో పనిచేసిండు. పదవీ విరమణ అనంతరం ఆయన్ను అథారిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయన పనితీరుపై ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలి అని వెళితే ఫిర్యాదు రిజిస్టర్ చేయకుండా మోసాలకు పాల్పడిన వారితో కార్యాలయం బయటనే ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సెటిల్మెంట్ కోసం ప్రాజెక్టు స్థాయిని బట్టి ఆయన తక్కువలో తక్కువ ₹1,00,00,000 డిమాండ్ చేస్తారట. ఆ ఫిర్యాదు రాగానే సంబంధిత బిల్డర్లకు, హోటళ్లకు పిలిపించి, ఇండ్లకు పిలిపించి సెటిల్మెంట్లకు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. చట్టపరంగా వేసే శిక్ష కంటే సెటిల్మెంట్ కోసం ఆయన అడుగుతున్న మొత్తమే ఎక్కువగా ఉంటుందని ఓ బిల్డర్ తెలిపారు. ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఒక బిల్డర్ పైన చీటర్ అనే ముద్ర వేసి ఆయన్ను సెటిల్మెంట్ కోసం బెదిరించడం చర్చనీయాంశమైంది. సెటిల్మెంట్ కోసం ఒత్తిడి చేయడం, సుమోటో కేసు నమోదు చేస్తానని బెదిరించడం, మధ్యవర్తుల ద్వారా పంచాయతీ చేయడం వంటివి ఆయన కనుసనలోనే జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రెరాలో పనిచేసిన ఒక కీలక అధికారిపై ఏసీబీ అప్పట్లో దాడి చేసింది. ఆయన వద్ద కోట్ల అక్రమాస్తులు బయటపడడంతో సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నది. వాడే కదా శివబాలకృష్ణ అంటోడు. అదే కార్యాలయంలో ఉన్న మరో వ్యక్తి బిల్డర్ల ప్లానింగ్, డిజైన్లలోని లోపాలను తనకు అనుకూలంగా మార్చుకొని వసూళ్లకు పాల్పడుతున్నారట. రియల్ సంస్థలకు రెరా షోకాజ్ నోటీసులు ఇచ్చిందట. ఏ కంపెనీలకు ఇచ్చింది? రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ను పొందుపరచకుండా ప్రకటన జారీ చేసిన గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్ట్, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్, స్వర్గసీమ అమేయా ప్రాజెక్ట్, తిరుమల హిల్స్ వంటి వాటికి షోకాజ్ నోటీసులు జారీ అయినాయట. మరికొన్ని సంస్థలు రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ పొందుపరిచినప్పటికీ వాటి ప్రకటనలు రెరా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించిరట. స్వర్గసీమ కన్స్ట్రక్షన్కు చెందిన అమేయా ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల, సైజు, ప్రాజెక్టు పూర్తి పేరు, లేఅవుట్ రిజిస్ట్రేషన్లో లోపాలున్నాయని, దీన్ని పూర్తి రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చూపిస్తూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించాలని అందుకే షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు పేర్కొన్నది. అది పెద్ద దొంగ లేఅవుట్. అది ఆయన ఎవరు, అమేయ కన్స్ట్రక్షన్ అని ఆయనే దోషలు వేస్తుంటాడు, ఆయనే ఏదో చేస్తుంటాడు అన్నాడు. ఆస్కార్ లెవెల్లో నటిస్తూ ఉంటాడు. అమేయ ప్రాజెక్ట్ మొత్తం దొంగ ప్రాజెక్టే. సో ఈ మధ్య రీసెంట్గా వాసవి వాళ్ళకు కూడా వీళ్ళు ఏదో నోటీసులా ఏదో రెరా నోటీసులు ఇచ్చినట్టున్నది. ఏమైతే ఈ నోటీసులు చెప్పండి? తెర వెనకాల మళ్ళీ ఏదో సెటిల్మెంట్ అయితే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది.